బహ్రెయిన్లో చిక్కుకున్న తెలుగు ప్రజల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడున్న 600 మందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుంచి రోజు ఒక విమానంలో భారత్కు చేరుకునేలా గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరిపారు. పౌర విమాన శాఖ అధికారులతో చర్చించిన తర్వాత గల్ఫ్ ఎయిర్ సంస్థ సేవలు ప్రారంభించింది. ఈ రోజు 58 మందిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకురానున్నారు. ఆనందరాజు క్షమించండి. We are so grateful to the Telugu Association. తెలుగు అసోసియేషన్ బహ్రెయిన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏపీఎన్ఆర్ టిఎస్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏవియేషన్ మినిస్టర్ గారు మాన్యశ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారి లీడర్షిప్ లో కూడా మన టీం అంతా ఇక్కడ తెలుగు వారి కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వారు కూడా ఎంకరేజ్ చేశారు. ఈ విషయంలో టు కమ్ ఎట్ అవర్ రెస్క్యూ మన విషయంలో వారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వీఆర్ సో హ్యాపీ దట్ తెలుగు వారు ఎక్కడున్నా, ఇండియన్స్ ఎక్కడున్నా వారి సేఫ్టీ కోసం ప్రాధాన్యత ఇచ్చేటువంటి తెలుగు గవర్నమెంట్స్ యొక్క ఇనిషియేటివ్ కోసం ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆ యొక్క ఇనిషియేటివ్ కోసం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారు ప్రత్యేకమైన శ్రద్ధ మా పట్ల కనపరిచారు కాబట్టి వారికి, ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్కి, తెలుగు గవర్నమెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏపీఎన్ఆర్ టిఎస్ వారికి ప్రత్యేకమైన వందనాలు. మన పెద్దలు ఇక్కడ ఉన్నారు, రఘుకుమార్ గారికి, ఇంకా సతీష్ గారు, శివకుమార్ గారు, రఘునాథ్ గారు, హరిబాబు గారు, శ్రీనివాస్ గారు, రామ్మోహన్ గారు, వీరందరూ కూడా ఒక టీమ్ గా వచ్చి మమ్మల్ని మానిటర్ చేస్తూ ప్రతిరోజు కూడా మా శ్రేయస్ కనుక్కుంటూ ఎంబసీకి వెళ్ళి మరి గల్ఫ్ ఎయిర్ ని కాంటాక్ట్ చేస్తూ అన్ని విషయాలలో కూడా వారు ముందుండి మరి శ్రమ పడుతూ, ఒక పక్కన బాంబింగ్ జరుగుతూ ఉంది, వారు కిందకు వచ్చి పైనుంచి కిందకి దిగి వచ్చి మరి ఇంత డిస్టర్బెన్స్ లో కూడా వారు మాకు ఇంత సహాయం చేసి మేము బయటికి వెళ్ళాలని ఎంతో ఆశతో, ఆసక్తితో ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి వారు మా మధ్య ఈ గొప్ప కార్యం చేస్తారు. మా నిమిత్తం భగవంతుడు వారిని ప్రత్యేకంగా ఆయురారోగ్యాలతో నింపాలని, వారి కుటుంబాలని ఆశీర్వదించాలని మేమంతా ప్రార్థనాపూర్వకంగా దేవుడిని వేడుకుంటున్నాం. వారి గురించి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు